ఈ ఇన్సిడెంట్ జూన్ 1948 ఆస్ట్రేలియాలో జరిగింది. అడిలైడ్ సిటీలో ఉన్న సోమర్టన్ అనే బీచ్ దగ్గర బాగా డ్రెస్ చేసుకున్న ఒక వ్యక్తి గోడ దగ్గర కూర్చొని ఉన్నాడు. ఎర్లీ మార్నింగ్ జాగింగ్ కోసం బీచ్ కి వచ్చిన కొంతమంది చెప్పిన దాని ప్రకారం ఆ వ్యక్తి సూట్ లో క్లీన్ సేవ్ చేసుకొని చూడ్డానికి బాగా బ్రతికిన వాడిలాగా ఉన్నాడు. ఎవరూ గమనించలేదు, కానీ అతను అప్పటికే చనిపోయి ఉన్నాడు. అతని దగ్గర పాస్పోర్ట్, ఐడి, ఫోన్ లాంటివి ఏమీ లేవు. అతని బాడీ పైన ఎలాంటి దెబ్బలు కూడా కనిపించలేదు. అటాప్సీ రిపోర్ట్ లో అతని ఆర్గాన్స్ అన్ని హెల్తీగా ఉన్నాయి, కానీ అతని గుండె మాత్రం ఆగిపోయిందని వచ్చింది. కారణం మాత్రం తెలియదు. పోలీసులు అతని కోట్ లో ఒక చిన్న రోల్ చేసిన పేపర్ ని కనిపెట్టారు. దాని మీద 2 పదాలు రాసి ఉంది, తమామ్ శుద్ధ్ అని. పర్షియన్ భాషలో దీని మీనింగ్ పని అయిపోయిందని. పర్షియన్ కి చెందిన ఒక రేర్ బుక్ లో ఈ వర్డ్స్ ఉంటాయి. అదే బుక్ ని ఈ ఇన్సిడెంట్ జరిగిన దగ్గరలో ఉన్న ఒక కార్ లో అయితే పోలీసులు గుర్తించారు. 70 ఏళ్లు గడిచిన ఈ బుక్ ఏంటో, ఆ పదాల వెనుక ఉన్న మిస్టరీ ఏంటో ఈ రోజు కూడా ఎవరు కనిపెట్టలేకపోయారు. కొంతమంది అతను ఒక స్పై అని, ఇంకొంతమంది అతన్ని అటాప్సీ రిపోర్ట్ లో దొరకని ఒక విషయం పెట్టి చంపేశారని నమ్ముతున్నారు. ఏది ఏమైనా అతను మాత్రం ది సోమర్టన్ మ్యాన్ గా అయితే మిగిలిపోయాడు.